అందరికీ మర్యాదగా చెప్తున్నాను, వెళ్ళండి. 1 గంటలో ఇల్లు మొత్తం ఖాళీ చేసేయాలి. అదేంటి బాబు, ఇప్పటికిప్పుడే వనపలంగా ఇల్లు ఖాళీ చేయమంటే ఎట్టా బాబు? ఏదో ఒక టైం ఇస్తే దారి చూసుకుని వెళ్ళిపోతాం బాబు. ఏమిటో నీకు టైం ఇచ్చేది? నీ బాబు వేస్తావు అనుకున్నావా? ఇల్లు మొత్తం ఖాళీ చేసేయండి. బాబు దయచూపండి బాబు. ఏమిటి మీ దౌర్జన్యం? దౌర్జన్యం కాదు భువనేశ్వరీదేవి గారు, ఇది ప్రభుత్వం వారి ఆర్డర్స్. పేదవాడి కడుపు కొట్టమని, వాళ్ళ కొంపలు కోల్చమని ఏ ప్రభుత్వం ఆర్డర్ వేసింది? ఈ స్థలం భగవాన్ దాస్ గారు కొన్నారు, ఖాళీ చేయించమని కమిషనర్ గారు ఆర్డర్. వాడికి డబ్బుంది గనక ఏమైనా కొనగలడు, చట్టం మీ చేతిలో ఉంది గనక ఏమైనా చేయగలరు. కానీ వాళ్ళకి ఎక్కడ బ్రతకాలో దారి చెప్పకుండా ఇలా అనాథలు చేసి ఇల్లు ఖాళీ చేయించే అధికారం మీకెవరికీ లేదు. అలా జరగనివ్వను. చూడండి, చెప్పింది చేసేవాళ్ళమే కానీ నిర్ణయాలు తీసుకునేవాళ్ళు మాత్రం కాదు. మీరే వచ్చి కమిషనర్ గారితో స్వయంగా మాట్లాడండి. అలాగే. చూడండి భువనేశ్వరీదేవి గారు, నేను కమిషనర్ గారు పంపిన పోలీసులు కావు, భగవాన్ దాస్ గారు పంపిన మనుషులు. పదండి మా ధర్మస్థానానికి. ఏం భువనేశ్వరీదేవి, నీకు ఈ ధర్మస్థానం శ్మశానంలాగా, ఈ బోన్లు సమాధుల్లాగా కనిపిస్తున్నాయా? అవునవును, ఆవిడ భర్త ఆఖరి శ్వాస వదిలింది, ఆవిడ బిడ్డ తొలి శ్వాస పీల్చింది ఇక్కడే కదా, అందుకని అలాగే కనిపిస్తుంది. భర్త చచ్చిన చోటు, బిడ్డ పుట్టిన చోటు ఎలా మర్చిపోతుంది బాస్? భువనేశ్వరి, ఇక్కడ నీ భర్తతో పాటు నిన్ను ఆనాడే చంపేసుండేవాణ్ణి. కానీ ఆడదానిని 5వతనంతో పాటు నీ 5 ప్రాణాలు తీయటం ధర్మం కాదని ఇన్నాళ్ళు కనికరించి వదిలిపెట్టాను. భగవాన్ దాస్, మళ్ళీ నన్ను ఇక్కడికి తీసుకొచ్చి నా జీవితంలో ఆరిపోతున్న చితిమంటల్ని ఆకాశానికి లేపావు. నీ సమాధికి ఇక్కడే ఇటుకలు పేరుస్తాను. చూడు భువనేశ్వరీదేవి బాసు, రక్త తర్పణంతో ప్రారంభమైన మన విరోధాన్ని రక్తబంధంతో కలుపుకోవాలని మా భగవాన్ దాస్ బాసు అభిప్రాయం. ఆ అభిప్రాయం ఏమిటో అర్థమయ్యేటట్టు చెప్పు. గంగా భాగీరథి సమానరాలైన భువనేశ్వరీదేవి గారి ఏకైక పుత్రిక లతను పురప్రముఖులు, గౌరవనీయులు, దానకర్ణులు అయిన శ్రీ 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 భగవాన్ దాస్ గారు తమ ద్వితీయ కళత్రంగా వివాహం చేసుకున్నట్టుకు పెద్దలు నిశ్చయించారు. ఎవరు ఆ పెద్దలు? మేమే శంకరానంద స్వాముల వారు. బిడ్డ ప్రాణం మానం ముఖ్యం కదా, తాంబూలాలందుకుని ఆ నవదంపతులను ఆశీర్వదించి అక్షింతలు వేయి సహోదరి. చీ అన్నా ఛా అన్న, పరమ పూజ్యులు శంకరానంద స్వామి వారే మా వివాహానికి ముహూర్తం నిర్ణయించారు. భగవదీక్ష. వారి మాట విని నా కాళ్ళు కడిగి కన్యాదానం చేయండి అత్తగారు. వీడా స్వామి? వీరేనండి. నోరు మీరా? నువ్వు కాదన్నా కథ నడిచేది మా కథనం ప్రకారమే. బంగారయ్య సిద్ధంగా ఉంది బాసు, తీసుకురండి బాబు. నా కూతురు మీద చేసుకున్నారో మీ ప్రాణాలు తీసేస్తాను, వదలండి. అత్తగారు శాంతించండి. చూసావు కదా మీ అమ్మ చేదస్తాం, ఆవిడ ఒప్పుకోపోయినా నువ్వైనా ఒప్పుకో మన పెళ్లికి. నీ మొహానికి పెళ్లి ఒకటే, ఈ వయసులో నీకు కావాల్సింది పెళ్లి కాదురా, నీ స్తవానికి ఊరేగింపు. ఎప్పటికైనా మీ అందరినీ ఉరికంబ ఎక్కించి తీరుతాను. మర్యాదగా మా అమ్మని విడిచిపెట్టు. ప్రజా సమక్షంలో నిన్ను ఒప్పించి ప్రజల చేత మెప్పించి మా భగవాన్ దాస్ బాధ్యను చేస్తాను. అప్పటి వరకు మీ అమ్మ మాకు బందీగానే ఉంటుంది. చూడు మా ప్రభావ ప్రభంజనం. నేను బతికుండగా నడి రోడ్డు మీద ఒక ఆడదాన్ని మీరు చేయి చేసుకోవటమా? నా ప్రాణాలు పోయినా సరే మిమ్మల్ని చట్టానికి పట్టిస్తాను, మీకు ఉరి శిక్ష పడేలా చూస్తాను. ఒక ఆడదాని మానానికి రక్షణ కల్పించలేని ఇది ఊరా వల్లకాడా? మీరు మనుషులా, మనస్తొచ్చిన శవాలా? కౌరవ సభలో ద్రౌపది సిగ్గును కాపాడలేకపోయిన మేధావుల వారసులు మీరు. ధృతరాష్ట్రుడి గుడ్డితనం మీది, అసమర్థ చాటును దాగిన పాండవుల నీతి మీది. ఇటువంటి మనుషుల మధ్య బతుకుతున్నందుకు నేను సిగ్గుపడుతున్నాను. అస్తు, శుభమస్తు. ఆడదానితో 7 అడుగులు నడిచినవాడా, ఆడదాన్ని హింసించి తల్లిని చేసే దౌర్భాగ్యుడా, ఆడదాని 5వతనం కోసం నేల మీద పురుగులా బ్రతికే జాతిహీనుడా? ఎవరు నిజమైన భర్త?
ఆడదాని మాన సంరక్షణ చేయగల నిజమైన ధీరుడే ఆడదాని భర్త. స్వామి అవునురా, ఆ చిన్నారి నుదుటన బ్రహ్మరాతను ఇప్పుడే చదివానురా. ఆ రాతలో మాకు మీ కళ్యాణ పత్రిక గోచరిస్తోందిరా. మేం తలపెట్టిన ప్రజా సంక్షేమ యాగానికి నువ్వు కర్తవు కావాలంటే ఆ చిన్నారికి నువ్వు భర్తవు కావాలి. ఓ నా భక్తులారా, పెదవి విప్పి పలుకండి. అవునమ్మా, ఆడదాని మానాన్ని కాపాడిన వాడే నిజమైన భర్త. ఆయన సమయానికి రాకపోతే మేమెవ్వరం కాపాడేవారం కాదు కదా. మమ్మల్ని అందరినీ కాపాడు. కాపాడుతాను. ప్రజల జ్ఞానం వేసిన పెళ్లి పందిట్లో నీలాంటి మత సంరక్షకులు మోగించే మంగళ వాయిద్యాల మధ్య ఈ దేశంలో పెరిగిపోతున్న హింస దౌర్భాగ్యాల సాక్షిగా భగవాన్ దాసుని నేను పెళ్లి చేసుకుంటాను. బంగారయ్య గారు, భువనేశ్వరిదేవి పరిస్థితి ఏంటి? భద్రంగానే ఉందా? మన ధర్మస్థానంలో భద్రంగా ఉందయ్యా. మన గెస్ట్ గా ఉంది. బయట మీ తలకాయంత తాళంగా పేశాను. ఇదిగో తాళం. లోపల ఊపిరాడకి చావాలి కానీ ఒక్కరితే బయటికి రాలేదు. తాళం జాగ్రత్త. తాళం సంగతి నేను చూసుకుంటాను, నీ గెస్ట్ సంగతి నువ్వు చూసుకో. మీకన్నీ అందే సార్? వాళ్ళు ఇందాక నుంచి జానివాకరు నడుస్తుంటే అన్ని అందేయా అని అడుగుతాడు బొంగు. అబ్బా, బొంగు బొంగు అన్నాను. రాజకీయ నాయకులు మీకు ఇవన్నీ ఎందుకులేండి. అదేంటయ్యా, స్వామీజీ అలా దేకుంటూ వస్తున్నాడేంటి? ఆయన స్వామి కాదు బాబు, అడుక్కునేవాడు. ఒరే, నాకిద్దరు ఒకేలా కనిపిస్తారేంటి? నువ్వు అడుక్కో. ఓట్లు ఈ తాళం తీసుకెళ్ళి భువనేశ్వరి గారికి అంతా చెప్పండి. వీళ్ళకి ముగ్గురు నేను తీసుకొస్తాను. పడండి. అలాగే. లాయర్ లత గారు, ఆ బొడ్లో ఉన్న కత్తి తీసిస్తారా? మీరు తీసిస్తారా, మమ్మల్ని తీసుకోమంటారా? దట్ ఈస్ బెటర్. ది గ్రేట్ భువనేశ్వరి దేవి గారి కంటే ది గ్రేట్ లాయర్ లత గారు 4 ఆకులు ఎక్కువ చదువుకున్నారని మాకు బాగా తెలుసు. చూడండి, ఇది రణరంగం కాదు, పెళ్లి పని. పేట్ల మీద కూర్చోండి. బంగారయ్య, బాసు, ముహూర్తం దాటిపోతుంది, ఇంకా స్వామీజీ రాలేదేమిటి? అదే అర్థం కావడం లేదు బాసు. పల్లకి ఏమైనా ట్రబుల్ ఇచ్చిందేమో. నీ బొంద అదేమన్నా కారా ట్రబుల్ ఇవ్వడానికి? వచ్చేసారు స్వామీజీకి. ఏమిటిదంతా? ఎవరు చేయమన్నారు ఈ ఏర్పాట్లు? ఎందుకు చేశారు చెప్పండి. భక్తులారా, మహాభక్తులారా, వైదికులారా, హోమగుండాలను ఆర్పండి. పోలీసు శాఖ వారు మారణాయుధాలను దించండి, దించండి. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. ఇది యాగం కాదు, ఇది యాగం కాదు. అడుగు ఆ భగవాన్ దాస్ గారి భోగం, వాడి మంత్రి పదవి కోసం నేను చేస్తున్న ఆగం. ఇది యాగం కాదు, ఇది యాగం కాదు. స్వామివారు మందు కొట్టొచ్చాడా? ఇష్టం వచ్చినట్టు బాగుతున్నాడు. రా తల్లి రా, అంబ పిలుస్తోంది. రా తల్లి, పంబ రేపుతోంది. రా తల్లి. ఇవి నా పలుకులు కాదు తల్లి, అంబ పలికిస్తోంది. అంబ
స్వామి గుండెలు పగిలిపోతాయి. నా దారికి ఎవరైనా అడ్డొచ్చారో నిర్దాక్షిణ్యంగా చంపేస్తాను. మేం మహాత్ములం, మహిమాన్వితులం. మమ్మల్ని చంపటం పాపం రా. ఏమిట్రా నీ మహిమ? మాయల పకీరు వేషం వేసి ప్రజలను మోసం చేసి మతానికి మచ్చను, దైవత్వానికి దోషాన్ని అంటగట్టే తంత్రాలేనా నీ మహిమ? ప్రజా సంక్షేమం కోసమని చేసే ఇది మహాయజ్ఞం కాదు. ఆ భగవాన్ దాసును అధికార సింహాసనం ఎక్కించడానికి సాగే కుతంత్రం. అలాగే వదిలేశాను. ఎక్కడికెడతావు వెళ్ళు. ఇక్కడ నువ్వు పిలిచినా పలికే దిక్కు కూడా లేదు. బయట నీ వాళ్ళ చావు గురించి నువ్వు వినేలోగా యజ్ఞవాటికలో జరగాల్సిన మన పెళ్లి ఈ గర్భగుడిలో జరుగుతుంది. యుగాలు మారినా, తరాలు మారినా రక్తపాతం లేని చైతన్యం లేదు. నాడు నరకాసురుడు, నేడు ఈ భగవాన్ దాస్. తిరిగితనం మన జాతి హక్కు, అసమర్థత మన జన్మ హక్కు అయినప్పుడు ఇలాంటి భగవాన్ దాసులు వేలాది మంది పుడతారు. వీళ్ళ అరాచకానికి చరమగీతం పాడటానికి గడ్డిపూచ కూడా గండ్రగొడ్డల ఎదురు తిరిగినాడే విశ్వశాంతి. అవును, 100 మందిని ఒక్కడు నిరంకుశత్వంగా, నిర్దాక్షిణ్యంగా హింసిస్తుంటే కళ్లకు గంతలు కట్టుకున్న మీకిది కనువిప్పు. నిరాశతో, నిస్పృహతో బతికే మీకిది మేలుకొలుపు. 10 మంది గూండాలు ఊరిని తమ గుప్పెట్లో పెట్టుకుని శాసిస్తుంటే ఎదిరించలేని తప్పు మీది కాని బెదిరిస్తున్న వాళ్ళది కాదు. ఈనాడు ఈ సంఘటన, ఈ రక్తపాతం వ్యక్తిగత హింసావాదానికి నాంది కాకూడదు. చీకటి దోపిడిని ఎదిరించే చైతన్య జ్యోతి కావాలి. ఆ చైతన్య జ్యోతి నవతరానికి నాంది కావాలి. భూమి పగిలి కొత్త తరం పుట్టుకు రావాలి.